రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఒక కళా శిఖరం ఇవాళ నేల కొరిగిందంటే అతిశయోక్తి కాదు. కళలకు పుట్టినిల్లు ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం జిల్లాలో అరుణోదయ నాగన్న జన్మించడం ఖమ్మం జిల్లా కళాకారులకు కూడా చాలామంది శిష్యులు ఆయన శిష్యరికం కూడా ఈరోజు కన్నీరు మున్నీరై ఉన్నారు. కాబట్టి ఆయనకు మరణం లేదు, పాటలోనే జీవించి ఉన్నాడు, పాటతోనే పయనమయ్యాడు. ఆయన ప్రజల కోసమే ఆయన పాటలు రాశాడు. ఆ పాటల ద్వారాగా ప్రజలు ఐకమత్యంతో ఉండాలని వర్గపోరును కూడా ఆయన సహించలేదు. ఎంతో కృషి చేసి ఆయన ఒక మంచి అర్థాలు ఉండేటట్టు కూడా ఆ పాటల్లో కూడా పాట వింటుంటే గోదావరి లోయ గొంతెత్తి పాడినట్టు అది ఎంత చక్కగా అలలు పోతాయో ఆయన పాట కూడా అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి కళాకారులకు కూడా ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోలేదు, మనలోనే ఉన్నాడు. నీవు ఎక్కడికి పోలేదయా ఓ అమరుడా మా నాగన్నా, నీవు ఎక్కడికి పోలేదయా. నీ భార్య లక్ష్మమ్మ గుండెల్లో గుండె చప్పుడై ఉంటావయ్యా. నీవు ఎక్కడికి పోలేదయా. నీ శిష్యులైన కళాకారులు కన్నీరు మున్నీరైతన్నరు. ఒక్కసారి వచ్చి నీవు కన్నీళ్లను తూడ్చిపోవా. నీవు ఎక్కడికి పోలేదయా ఓ అమరుడా అరుణోదయ నాగన్నా, నీవు ఎక్కడికి పోలేదయా. కళాకారుల కళారూపాలలో ప్రతిరోజు జీవిస్తూ ఉంటావయా. నీవు ఎక్కడికి పోలేదయా. నీ భార్య లక్ష్మమ్మ గుండెలో గుండె చప్పుడై ఉన్నావయా. పుట్టుమచ్చవై ఉంటావయా. నీవు ఎక్కడికి పోలేదయా ఓ అమరుడా మా నాగన్నా. జోహార్ నాగన్నకు, జోహార్ జోహార్ నాగన్నకు.